ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్‌కి ఒక పెద్ద ఎదురు దెబ్బ అంటే అవుననే చెప్పొచ్చు. జరిగిన విషయం ఏంటి అంటే, ఈ వారం 'పృథ్వీ' నామినేషన్స్‌లో ఉన్నాడు. అలాగే 'యష్మి' కూడా నామినేషన్స్‌లో ఉంది. ఇక్కడ నిఖిల్ అండ్ ప్రేరణ నామినేషన్స్‌లోకి లేకపోయినప్పటికీ కూడా చాలామంది నిఖిల్ వాళ్ళ నిఖిల్ అండ్ 'పృథ్వీకి' సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 'యష్మి' లేదా 'పృథ్వీ' ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి అని చెప్పేసి నిఖిల్ మీద నెగటివిటీ తీసుకురావటం జరిగింది. దానికి తోడు ఈ వారం అవినాష్ మెగా చీఫ్ అవ్వడంతో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ గనుక ఈ వారం అవినాష్ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ కూడా ఇంకా అవినాష్ నామినేషన్స్‌లోకి రాడు. సో, మళ్ళీ ఈ వారం 'పృథ్వీ' సేవ్ అయినా లేదా 'పృథ్వీ' ఎలిమినేట్ అయినా, 'యష్మి' సేవ్ అయ్యి 'పృథ్వీ' ఎలిమినేట్ అయినా ఎవరు సేవ్ అయ్యి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా మళ్ళీ మిగిలిన వాళ్ళే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే అవినాష్ కూడా ఈసారి మెగా చీఫ్ అయిన కారణంగా రోహిణిని సేవ్ చేసే అవకాశం ఉంది. ప్లస్ రోహిణి విషయంలో గనుక చూసుకున్నట్టయితే ఈ వారం కూడా రోహిణికి పాయింట్స్ ఏమి లేవు నామినేట్ చేసుకోవడానికి. సో, ఇక్కడ 'యష్మి' అండ్ 'పృథ్వీ' పక్క వారాల్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఇది నిఖిల్ ఆటకు ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఫినాలే వీక్ వచ్చేసిన తర్వాత చాలా క్లోజ్ అయిపోతారు అందరూ. అంటే అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఒక బాండ్ ఏర్పడుతుంది. అయితే ఇక నిఖిల్‌కి 'యష్మి' గాని, 'పృథ్వీ' గాని ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ. ప్రేరణ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తను టాప్ 5 కన్ఫర్మ్. కానీ 'పృథ్వీ', 'యష్మి'దే అటు ఇటుగా ఉందన్నమాట. సో, అది సంగతి.